ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు వాళ్ళ, నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మేమైతే ప్రస్తుతానికి హంగేరీలోని బుదాపెస్ట్కి అయితే వచ్చాం. మీరు చూడొచ్చు, ఇది దనుబే రివర్ అనమాట. యూరోప్లోనే సెకండ్ లార్జెస్ట్ రివర్. ఫస్ట్ అది రష్యాలో ఉంది, వాల్గా అని. ఈ దనుబే రివర్ జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ దగ్గర జనరేట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అయింది. ఉక్రెయిన్ దగ్గర బ్లాక్ సీలో కలుస్తుంది అనమాట. మొత్తం ఇది 10 కంట్రీస్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది. జర్మనీ, ఆస్ట్రియా, స్లోవకియా, హంగేరీ, సెర్బియా, క్రొయేషియా, రొమేనియా, బల్గేరియా, మాండ్లోవా అండ్ ఉక్రెయిన్. మొత్తం 10 కంట్రీస్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. దాంట్లో 4 కంట్రీ క్యాపిటల్స్లోంచి అయితే ఇది వెళ్తుంది అనమాట. చాలా రష్యాలోని ఒక్క రివర్ ఒకటే రష్యాలో మాత్రమే ఉన్నది. బట్ ఇది ఒకటే రివర్ 10 కంట్రీస్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. బాగుంది కదా? సో మేము ఇప్పుడు ఈ దనుబే రివర్ పక్కనే ఉండే రివర్ ఒడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. మీరు చూడొచ్చు పక్కన ఈ షిప్స్. ఇక్కడ దనుబే రివర్ మీద క్రూజ్ ట్రిప్ ఉంటుంది అనమాట. చెప్పాను కదా నేను 10 కంట్రీస్ టచ్ చేస్తుందని. సో ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి క్రూజ్ అన్నది ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఎవరైనా ఓన్లీ నదిలోనే కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే ఇక్కడికి ప్లాన్ చేయొచ్చు అనమాట. బాగుంటుంది. మా కూతురు చూడండి స్నోలో ఎలా ఎంజాయ్ చేస్తుందో. ఇంకా అంత పెద్ద స్నో అయితే రావట్లేదు, జస్ట్ స్టార్ట్ అయింది. రోజంతా ఎలాగో ఉంటుందో ఏదో తెలియదు. ఆఫ్టర్నూన్ 2 దాకా అయితే స్నో ఉన్నది. అసలు ఇంకా సన్లేడు ఈ రోజున. సో మీరు అక్కడ ఎదురుకుండా చూడొచ్చు, అది హంగేరియన్ ఫ్లాగ్ అనమాట. అది ఆల్మోస్ట్ ఇండియన్ ఫ్లాగ్ లాగా ఉన్నది, కానీ మధ్యలో అశోక చక్రం లేదంతే. పైది ఆరెంజ్, వైట్, గ్రీన్. నాకు అది ఆరెంజ్లా కనిపిస్తుంది. మేబీ అది ఆరెంజ్ కాకుండా రెడ్ అయి ఉండొచ్చు. బట్ దూరం నుంచి చూడడానికి మీరు చూస్తే అది ఆల్మోస్ట్ ఇండియన్ ఫ్లాగ్ లాగా ఉంది కదా. నేను ఫస్ట్ అయితే చూసి ఇండియన్ ఫ్లాగ్ అని అనుకున్నాను, కానీ కాదు. సో మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా హంగేరీలోని ఇల్లులు అనమాట. హంగేరీ అన్నది యూరోప్లోనే వన్ ఆఫ్ ద బాగా పాత దేశం అనమాట. ఇల్లులు చూడండి ఎంత పాతగా ఉన్నాయో. ఇది యూరోప్ కంట్రీయే కాదన్నావు, కానీ మోరర్లెస్ ఏంటంటే బాగా రోమన్ కాలం నాటి స్ట్రక్చర్స్ని ఇంకా సేవ్ చేసుకుంటున్నారు అన్నమాట. వీళ్ళంతా కూడా చాలా పాత వీళ్ళు. చూడడానికి చాలా బాగుంటుంది. భలే ఉన్నాయి. ఒక్కొక్క బిల్డింగ్ కూడా ఓల్డ్ ఆర్కిటెక్చర్స్ అనమాట మొత్తం అన్నీ కూడా. ఇక్కడైతే శాంసంగ్ బిల్డింగ్ ఉన్నది. బిల్డింగ్ పేరే శాంసంగా లేదా శాంసంగ్ ఆఫీసా మనకు తెలియదు, కానీ శాంసంగ్ అని పెద్ద హోర్డింగ్ అయితే ఉన్నది. ఆ బిల్డింగ్స్కి కలర్స్ కూడా మీరు చూస్తే బాగా పాతకాలం రంగులే ఇవన్నీ కూడా. క్రీము, సిమెంట్, లైట్ ఆరెంజ్ కలర్. ఈవెన్ ఆ బ్రిడ్జ్కి కూడా అలాగే ఉన్నది కలర్. ఇవన్నీ కూడా ఈ దనుబే రివర్ వ్యూ అపార్ట్మెంట్స్ అనమాట. భలే ఉన్నది. అక్కడ ఆ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి రివర్ వ్యూ మాత్రం భలే ఉంటుంది ఖచ్చితంగా. మీరు చూస్తే ఈ బ్రిడ్జ్ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ముందరికి వెళ్ళి చూసారా, అక్కడ ఒక చిన్న రైట్ టర్న్ తీసుకున్నది. అలా ఒక ఎల్ షేప్లో కంప్లీట్గా రైట్ టర్న్ తీసుకున్నది. ఈ బ్రిడ్జ్ అంతా కూడా ఐరన్తో చేశారనుకుంటా. మొత్తం అంతా ఐరన్నే కనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుంది. గట్టిగా వేశారు ఫౌండేషన్ అయితే మాత్రం. ఫౌండేషన్ చాలా గట్టిగా వేశారు. అది రీజన్. యాక్చువల్గా పైన ట్రామ్ లైన్ కూడా వేశారు కనుక దానికోసం మేబీ అలా వేసి ఉంటారు స్ట్రాంగ్గా. సో ఇందాక నేను ఎల్ షేప్ అని చెప్పాను కదా, యాక్చువల్గా ఎల్ షేప్ కాదు, వై షేప్లో విడిపోయింది బ్రిడ్జ్ అయితే మాత్రం. ముందరకెళ్ళి లెఫ్ట్కి ఒకటి, రైట్కి ఒకటి కింద 2 రోడ్స్ వచ్చినాయి. నా వెనకాతలు ఉన్నదంతా కూడా ఇది పెస్ట్ నగరం. ఓకే, అక్కడ చూడండి, మీకు అటు సైడ్ కనిపిస్తున్నదంతా కూడా ఇది బుడా. ఇదంతా బుడా నగరం.
ఈడేంటి బుడాపెస్ట్లో ఉన్నాడు మళ్ళీ బుడాపెస్ట్ అంటారు అనుకుంటారా? బుడాపెస్ట్ అన్నది ఒకటి కాదు, రెండు. ఈ నదికి అటు సైడ్ ఉన్నదంతా కూడా బుడా, ఈ నదికి ఇటు సైడ్ ఉన్నదంతా కూడా పెస్ట్. ఈ రెండు కలిపితే వచ్చేదే బుదాపెస్ట్ అనమాట. ఈ దనుబే రివర్ బుదాపెస్ట్ అని రెండు ఆటలు కలుపుతుంది. ఓకేనా? సో ఈ బుదా అంటే ఏంటంటే మొత్తం అంతా కూడా హిల్ ఏరియా, మొత్తం అంతా కొండల కింద ఉంటుంది. అండ్ ఈ పెస్ట్ అంతా కూడా ఫ్లాట్గా ఉంటుంది. అంటే కొండలు ఫ్లాట్ ఏరియా రెండు కలిపి బుదాపెస్ట్ అయిందనమాట. అది హంగేరియన్ క్యాపిటల్. హంగేరీలోనే పెద్ద సిటీ ఇదే బుదాపెస్ట్ అనమాట. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే పార్లమెంట్ అని, అక్కడ మీరు చూడొచ్చు పార్లమెంట్ అని. ఇది ఏంటంటే ఒక వ్యూ పాయింట్ అనమాట. దనుబే రివర్ మించి పార్లమెంట్ అసలు ఎలా కనిపిస్తుంది. ఏ పార్లమెంటు? హంగేరియన్ పార్లమెంట్. మీరు చూడొచ్చు, అదిగో అక్కడ దూరంగా కనిపిస్తున్నదే హంగేరియన్ పార్లమెంట్ అన్నమాట. ఇక్కడ అది. సో మనం పార్లమెంట్కి దగ్గరికి వెళ్తున్నాం. యాక్చువల్గా దాని లోపలికి కూడా వెళ్ళొచ్చు. పార్లమెంట్ లోపలికి కూడా ఎంట్రీ ఉంటుంది. ఏదో ఎంట్రీ ఫీ 12 యూరోస్ ఎంత అవుతుంది అనుకుంటా. సో మీరు చూసారా అసలు ఎంత స్టీప్గా ఉన్నదో ఇది ఎస్కలేటర్. ఇది ఏంటంటే మేము పార్లమెంట్కి పక్కనే ఉన్న ఒక అండర్గ్రౌండ్ మెట్రో స్టేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. M2 అన్న మెట్రోని క్యాచ్ చేయడానికి. దానికి ఈ ఎస్కలేటర్ అయితే తీసుకున్నాం. ఏదో మాకైతే లిటరల్గా కళ్ళు తిరుగుతున్నాయి. చాలా స్టీప్గా భూమిలోకి ఉన్నది. నిజంగానే మంచి ఎక్స్పీరియన్స్ ఈ మెట్రో అయితే మాత్రం. హలో, నా కూతురు వచ్చేప్పుడు అందరికీ బాయ్ చెప్తున్నది. ఓ మై గాడ్, నేను ఇప్పుడు పైకి చూస్తే నాకు నిజంగా కళ్ళు తిరుగుతాయేమో. లావణ్య అసలు భలే ఉన్నది నిజంగానే. సో బాగా ఆకలిస్తుందని చెప్పి సబ్వేకి అయితే వచ్చాం అనమాట. సో ఒక ర్యాప్, ఒక సబ్ అండ్ ఇంకా వ్యాఫిల్స్ తీసుకున్నాం మొత్తం, అండ్ ఒక డ్రింక్. ఇలా మొత్తం అన్నిటికి కలిపి 8000 HUF అయింది. అంటే బై 400 వేసుకుంటే ఎంత అవుతుంది? 20 యూరోస్ అయింది మొత్తం. ఈ బళ్ళు చూడండి అలాగనే. హంగేరియన్ పార్లమెంట్ ఫ్రంట్ వ్యూ. సో యాక్చువల్గా ఏమైందంటే బుడా పెస్ట్ అని ఒక 3 సిటీస్ కలిసి బుదాపెస్ట్ ఏర్పడింది అనమాట. అయితే ఎప్పుడైతే ఈ బుదాపెస్ట్ ఏర్పడిందో వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ కలయికకి గుర్తుగా ఒక న్యూ పార్లమెంట్ బిల్డ్ చేద్దాం అనుకున్నారు అనమాట. దానికి ఇంటర్నేషనల్గా ఉన్న డిజైనర్స్ అందరికీ కూడా పంపించారు. లైక్ ఎవరైనా వచ్చి మీ యొక్క డిజైనింగ్ ఏమైనా చెప్పి మీ ఐడియాస్కి తగ్గట్టుగా అని చెప్పి అదేంటంటే ఒక బిడ్ లాగా, ఒక టెండర్ లాగా పిలిచారనమాట. అప్పుడు చాలామంది వరల్డ్ వైడ్ ఫేమస్ డిజైనర్స్ వచ్చి వాళ్ళ డిజైన్ సబ్మిట్ చేశారు. దాంట్లో ఒకటి సెలెక్ట్ అయ్యి ఈ డిజైన్ అయితే ఫినిష్ అయిందనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక 20 years పాటు ఈ కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. ఇది దగ్గర 1,00,000 మంది కూలీలు, 1,00,000 మందికి పైగా కూలీలనే కాదు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అంతమంది ఇన్వాల్వ్ అయితే కానీ కన్స్ట్రక్షన్ అయితే ఫినిష్ అవ్వలేదు. ఇది హంగేరీలోనే పెద్ద బిల్డింగ్ అనమాట ఇది. ఓకేనా? దీంట్లో దగ్గర 40 million అంటే అంత 4 కోట్లు ఇటుకలు వాడారు. 4 కోట్ల ఇటుకలు వాడారు. అండ్ అదే విధంగా 500,000 అంటే 5 లక్షలకి పైచిలకు ప్రీషియస్ స్టోన్స్ వాడారంట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దగ్గర 40 kgs బంగారం కూడా ఇది కన్స్ట్రక్షన్లో వాడారంట. అందుకని ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ బిల్డింగ్ అయింది. ఇది యాక్చువల్గా దేన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారంటే వెన్నీస్లోని సేమ్ బిల్డింగ్ ఒకటి ఉంటుంది,
అటువంటిది అది చూసి ఒకటి ఇన్స్పైర్ అయ్యారు. అండ్ అదేవిధంగా మనకి లండన్లో కూడా ఇటువంటిది ఒక బిల్డింగ్ ఉంటుంది, దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు అనమాట. సో ఏదైనప్పటికీ కానీ మంచి చాలా పొడవైన పెద్ద బిల్డింగ్ అయితే ఇది కట్టారనమాట. దీంట్లో మొత్తం 691 రూమ్స్ ఉంటాయంట. ఎన్ని 691 రూమ్స్. అసలు చూడండి, ఆ పైన మీరు చూడొచ్చు ఒక అదేంటంటారు బల్బులా ఉన్నది చూసారా, అది అన్నిటికంటే మెయిన్ అట్రాక్షన్ అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ క్రిస్మస్ స్టార్ట్ అయిపోయింది. ఇది మొత్తం చెక్కతో చేసిన క్రిస్మస్, ఇదేమో క్రిస్మస్ ట్రీ, అదేమో జీసస్ పుట్టింది గొర్రెల పాక లాంటిది మీరు ఆల్రెడీ చూడొచ్చు. అండ్ ఇదేమో క్రిస్మస్ ట్రీ. తెలిసిందే కదా, ఇంకా డిసెంబర్ క్రిస్మస్ ఇక్కడ ఏరియా అంతా కూడా బాగా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. కుదిరితే మేము నైట్ క్రిస్మస్ మార్కెట్కి కూడా వెళ్తాం. అంతే ఫ్రెండ్స్, మా వీడియో అయితే ఎక్కడితో అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం అయితే మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.